మీ చర్మం కూడా తెల్లగా, అందంగా, మచ్చలు లేకుండా గ్లాసీ స్కిన్ లాగా రావాలి అంటే ఈరోజు నేను చెప్పే జ్యూస్ని కంపల్సరిగా 3 మంత్స్ తాగండి. మీ స్కిన్ చాలా లైటనింగ్ అయితే అవుతుంది. పింపుల్స్ ఉన్నా, స్కిన్ డల్గా ఉన్నా, ట్యాన్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం ఫస్ట్ మనం క్యారెట్ తీసుకుందామండి. క్యారెట్లో విటమిన్ సి ఉంటుంది, ఏ ఉంటుంది. క్యారెట్ మన స్కిన్ని లైటనింగ్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే రక్తం శుద్ధిగా వృద్ధిగా ఉంటుందో మన స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో నేను యాడ్ చేసే ఇంకా ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కిన్ ఇంకా గ్లోయింగ్ అయితే అవుతుందన్నమాట. క్యారెట్ని కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 2 విజిల్స్కి పెట్టుకోండి. క్యారెట్ మెత్తగా అయిపోతుంది కదా, అప్పుడు తీసి దీన్ని కొంచెం సేపు చల్లారబెట్టుకొని ఇప్పుడు ఏదన్నా జ్యూస్ జార్ లాంటిది తీసుకోండి. ఈ జ్యూస్ జార్లో క్యారెట్ ముక్కలు, అందులో ఉన్న వాటర్ని కూడా వేసేసుకోండి. అలాగే డేట్స్ అండి, ఒక 5-6 డేట్స్ని తీసుకోండి. మంచి డేట్స్ ఫ్రెష్గా ఉండేవి మాత్రమే తీసుకోండి. ఇది కూడా మన బ్లడ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, మన స్కిన్ టెక్స్చర్ని గ్లో చేస్తుంది అనమాట. అలాగే ఒక 3 ఇలాచీని కూడా వేసుకోండి. అలాగే ఇందులో నేను పుచ్చగింజలు, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు, కొంచెం నువ్వులు అన్నీ కలిపి రోస్ట్ చేసుకున్నవి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో నేను హనీని యాడ్ చేస్తాను. అంటే నేను ఇందులో బెల్లం కానీ షుగర్ని కానీ వేయట్లేదు, ఓన్లీ నేను హనీని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పాల మీద మీగడ, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఫ్యాట్ లేని మిల్క్ని తీసుకోండి, లేదంటే ఆల్మండ్ మిల్క్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను నార్మల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని వేసి చూపిస్తున్నాను మీకు. మిక్సీ పట్టేసుకుంటే మనకి ఒక మంచి స్మూతీ లాగా రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఎవరికైనా మ్యారేజ్ ఉంది అనుకున్నా, మీ స్కిన్ అందంగా మారాలి అనుకున్నా, మీరు ఖచ్చితంగా ఈ డ్రింక్ని ఒక 41 డేస్ ఆపకుండా తీసుకోండి. మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.